హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే ఏంటంటే మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కంప్లీట్గా మనం న్యూ సబ్జెక్ట్ అయితే మూవ్ ఆన్ అవుతున్నాం. ఆ సబ్జెక్ట్ పేరు ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇప్పుడు నుంచి కంప్లీట్గా మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద అయితే మన వీడియోస్ అయితే రికార్డ్ చేయబోతున్నాం. ఓకేనా? ఇది మన ఫస్ట్ వీడియో. జస్ట్ ఈ వీడియోలో అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే వర్డ్ మనకు తెలిసిందే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని గురించి అయితే జస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోకి వచ్చేటప్పటికి మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టాపిక్ అయితే మూవ్ అవుదాం. ఫస్ట్ మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు మన ఎజెండా ఏంటి, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటో దాని గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మనకు టూ వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్. ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం, దాని తర్వాత ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ రెండింటితో కొలాబ్ అయితే అసలు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఈ వీడియోలో. తర్వాత వీడియోస్లో మనం టాపిక్ వైజ్ ఒక్కొక్కటి వెళ్దాం. ఓకేనా? ఏదైతే ఇక్కడ మీకు పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి అయితే మీరు కంప్లీట్గా ఈ పీపీటీని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? మనం అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే ఏంటి తెలుసుకుని దాని తర్వాత దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్లో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో పీడిఎఫ్స్ కానీ పీపీటీస్ కానీ సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ ఐకాన్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ అనేది చూడండి, అక్కడ ఉందో లేదో. ఆల్వేస్ నాకు మెసేజ్ చేస్తే నేనైనా సరే ఆ పీడిఎఫ్స్ కానీ ఏమైనా ఉంటే పంపిస్తాను. ఓకేనా? మన ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్గా చాలా సబ్జెక్ట్స్ అయితే మన వీడియోస్ అయితే రికార్డింగ్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఫస్ట్ అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి. ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కోడ్ దట్ వాజ్ రిటర్న్ బై ద డెవలపర్స్ అండ్ యూజింగ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేయాలనుకోండి, కంపల్సరీగా డెవలపర్స్ అనే వాళ్ళు వాటిని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకుని వాళ్ళైతే మనకి సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, జావా, C++, .NET ఇంకా చాలా అయితే ఉన్నాయి. అంటే ఆ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వీళ్ళు అయితే యూజ్ చేసి మనకి ఆ సాఫ్ట్వేర్ అయితే తయారు చేస్తారు. దాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఎలా చేస్తారు, ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ కోడ్ కానీ క్రియేట్ చేసి వాళ్ళైతే ఆ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ అసలు ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు, కలెక్షన్ ఆఫ్ డేటా, ఇన్స్ట్రక్షన్స్ అండ్ అల్గారిథమ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఆపరేట్, మేనేజ్ అండ్ కంట్రోల్ కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మనకి ఒక ఒక సాఫ్ట్వేర్ సైడే కాదు, మనకి కొంచెం హార్డ్వేర్ సైడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాటితో కొలాబ్ అవుతూనే మనకి జరగాలి. అందుకని అన్నాం కలెక్షన్ ఆఫ్ డేటా, ఇన్స్ట్రక్షన్స్ అండ్ అల్గారిథమ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు. దేనికి యూజ్ చేస్తారు, దాన్ని ఆపరేట్ చేయడానికి, ఆ సాఫ్ట్వేర్ని ఆపరేట్ చేయడానికి, మేనేజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం కంట్రోల్ కూడా చేయాలి దేని కంప్యూటర్ హార్డ్వేర్ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ అనేది ఒక హార్డ్వేర్ పార్ట్. ఒక ఫోన్ తీసుకుంటాం, ఫోన్లో ర్యామ్ ఉంటుంది, అందులో సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం ర్యామ్ క్లీనప్ అని కొడితే ఏమవుతుంది, ర్యామ్ అనేది క్లీన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వెళ్తుంది, సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్కి వెళ్తుంది. అలాగే మనం చెప్తున్నాం అండ్ కంట్రోల్ కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. సాఫ్ట్వేర్ అనేది మనకి ఒక ఫ్రంట్ ఎండ్ అనుకుంటే, హార్డ్వేర్ అనేది బ్యాక్ ఎండ్లోకి వస్తుంది. ఓకేనా? ఇలా ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను అనమాట. ర్యామ్ క్లీనప్ చేయాలంటే మనం సాఫ్ట్వేర్నే యూజ్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఓఎస్. మనం సింపుల్గా మన సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అందులో ర్యామ్ని క్లిక్ చేసి ర్యామ్ క్లీనప్ చేస్తే ర్యామ్ క్లీనప్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వెళ్తుంది, సాఫ్ట్వేర్ సైడ్ నుంచి హార్డ్వేర్ కాంపోనెంట్లోకి వెళ్తుంది. అందుకే మనకి క్లియర్గా చెప్పాం దట్ ఆర్ యూజ్డ్ టు ఆపరేట్, మేనేజ్ అండ్ కంట్రోల్ కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ని కంట్రోల్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనకు కంపల్సరీగా సాఫ్ట్వేర్ అనేది కావాలి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అదే డెవలపర్స్ అనేవాళ్ళు కోడ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అర్థమైంది కదా? ఒక సాఫ్ట్వేర్ అనే దాంట్లో ఇంత యూసేజ్ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడానికి. అది మీకు కంప్లీట్గా వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అంటే. ఓకే, మీరు ఈ మ్యాటర్ బట్టి మీకు నచ్చిన వర్డ్స్లో మీరు కంటెంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ సెంటెన్స్ని క్రియేట్ చేసుకుని ఎగ్జామ్లో ఎలాబరేట్ చేసుకుని కూడా రాయొచ్చు. 2 మార్క్స్ అడుగుతాడు, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటని కూడా అడగచ్చు. అప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఈ ర్యామ్ గురించి నేను చెప్పినట్టు అదైతే అప్లై చేయండి, సరిపోతుంది, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి. సాఫ్ట్వేర్ అంటే చూసాం, ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే కూడా చూడాలిగా, చూద్దాం. ఇంజనీరింగ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్
సైంటిఫిక్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ఇన్వెంట్, డిజైన్, బిల్డ్, మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ ఫ్రేమ్వర్క్స్, ప్రాసెసెస్ ఎక్సెట్రా. అసలు ఇంజనీరింగ్ అంటేనే బోలంతా మనం చదివేస్తున్నాం బీటెక్ ఇంజనీరింగ్ అని. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఎలా చెప్పాడంటే ఇంజనీరింగ్ అనేది ఒక అప్లికేషన్తో కంపేర్ చేశాడు. అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్. ఇప్పుడు సైంటిఫిక్ అంటే ఏంటి? ఒక కొత్త దాన్ని ఇన్వెంట్ చేయడం. ఇంజనీరింగ్ అంటేనే ఉన్నదాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలి, కొత్తదాన్ని క్రియేట్ చేయాలి. దాన్ని మనం ఇంజనీరింగ్ అంటాం. అది ఇంజనీర్స్ అని అంటారు. ఓకేనా? ఇంజనీర్స్ అంటే కొత్తది క్రియేట్ చేసేవాళ్ళు. ఓకే. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ఇన్వెంట్ అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ఒక దాన్ని క్రియేట్ చేయడానికి, డిజైన్ చేయడానికి, బిల్డ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి అండ్ ఇంప్రూవ్ ఫ్రేమ్వర్క్స్. అయితే చెప్పాను కదా, కొత్తది క్రియేట్ చేయాలి అని ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి అండ్ ఇంప్రూవ్ ఫ్రేమ్వర్క్స్, ప్రాసెసెస్ ఎక్సెట్రా. చాలా అనేది అయితే వస్తుంది. ఒక ఇంజనీరింగ్ అంటేనే కొత్తది క్రియేట్ చేయడం అనే దాని థాట్ అనేది మనలో ఉండాలి ఇప్పుడు. అందుకే అన్నాడు అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ఇన్వెంట్, డిజైన్, బిల్డ్ అండ్ మెయింటైన్ అని. ఓకేనా? ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఈ సాఫ్ట్వేర్ వర్డ్స్ టర్మ్స్తో కూడా దొరికింది, ఎందుకంటే ఇది కూడా మీకు యాడ్ చేశాను. ఇంజనీరింగ్ రిఫర్స్ టు ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్, మ్యాథమెటికల్ అండ్ ఎంఫిరికల్ ప్రిన్సిపల్స్ టు ద డిజైన్. ఇప్పుడు డిజైన్ చేయాలంటే కంపల్సరీగా కొన్ని పాయింట్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫోన్ డిజైన్ చేస్తున్నారు. దానికి ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి? కెమెరా ఉండాలి, ర్యామ్ బాగుండాలి, ప్రాసెసర్ బాగుండాలి. ఇవన్నీ ఎలా చూస్ చేసుకుంటామో అలా డిజైన్ చేయడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకుంటూ డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్టింగ్ చేయాలి అండ్ రెగ్యులర్గా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయాలి. మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు 3 years ఆఫ్ అప్డేట్స్, 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటారు. అంటే సెక్యూరిటీ ప్యాచ్ కానీ ఓఎస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఉన్న బగ్స్ని క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తారు, కొత్త ఇంప్రూవ్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మెయింటెనెన్స్ అంటే అదే వస్తుంది. ఇప్పుడు బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఉంటాం, మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేటప్పటికి 1000 వేస్తాడు. అంటే ఎప్పుడైనా అలా ప్రాబ్లమ్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి ఇంత మనీ ఛార్జ్ చేస్తారు. సాఫ్ట్వేర్ టైంలోకి వచ్చేస్తే ఒక ఫోన్కి రెగ్యులర్గా మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అని, ఓఎస్ 2.1 అప్డేట్ అని, అలా సంథింగ్ యూఐ అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి మెయింటెనెన్స్లోకి వస్తుంది. ఓకేనా? ఇది ఇంజనీరింగ్ అంటే. ఓకే. ఇప్పుడు రెండింటిని కలిపేద్దాం. నా వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? విడిగా చూసాం. సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చూసాం. ఇంజనీరింగ్ అంటే కొత్తది క్రియేట్ చేయాలని చూసాం. ఇప్పుడు ఈ రెండింటిలోకి వచ్చే కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ టు డిజైన్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకుని మనం డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, మెయింటైన్ చేయాలి దేన్ని? సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని. అది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా? ఇట్ ఈస్ అ మల్టీడిసిప్లినరీ ఫీల్డ్ దట్ కంబైన్స్ కాన్సెప్ట్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టు క్రియేట్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ దట్ ఆర్ రిలయబుల్, ఎఫిషియంట్ అండ్ మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దర్ యూజర్స్. ఇప్పుడు కొత్తగా చెప్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నాది ఒక కంపెనీ, ఒక ఫోన్ డెవలప్ చేసే కంపెనీ ఉంది. నాకు ఒక ఫోన్ కావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చా, అంటే మీదే కంపెనీ అనుకుందాం. నాకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. నేను చెప్తా, నా ఫోన్ 6.7 inches ఉండాలి, కెమెరా బాగుండాలి, ప్రాసెసర్ బాగుండాలి, ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ని కూడా అన్ని యాడ్ చేసి నాకు ఒక 21,000 అరౌండ్లో నేను సేల్ చేసుకునేలాగా, రిటైల్ ప్రైస్కి వచ్చేలాగా నన్ను డిజైన్ చేయండి అని నేను అంటా. మీరు ఏం చేస్తారు? మీ ఫీల్డ్స్ని కలుపుతారు. సాఫ్ట్వేర్ ఇప్పుడు అందులో ఓఎస్ కావాలి, ఓఎస్కి ఒక టీం పిలుస్తారు. హార్డ్వేర్ ఒక ఫీల్డ్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఓఎస్కి వచ్చినప్పటికి సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు. హార్డ్వేర్ పార్ట్ డెవలప్ చేయడానికి ఈసీ త్రిబుల్ ఈ బ్రాంచ్ని తీసుకుంటారు. ఇలా వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇలాగ ఒక ఫోన్ రెడీ చేయించాలి. అంటే కంప్యూటర్ కావాలి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ప్రాక్టికల్ ఉన్న వాళ్ళు కూడా కావాలి, త్రిబుల్ ఈసీ. అలాగా వీళ్ళిద్దరిని కలిపి ఇప్పుడు వీళ్ళిద్దరు చేసే పని ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన డెవలప్ చేయాలి, డెవలప్ చేసిన టెస్టింగ్ చేయాలి. ఈ 3 ఫీల్డ్స్ కంప్లీట్ అయితేనే మనకు ఒక ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా ఒక ఐఓటీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది మనం డెవలప్ చేయాలి అంటే, ఒక మొబైల్ ఫోన్స్, ఒక ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ డెవలప్ చేయాలంటే మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు కావాలి, ఇంజనీరింగ్ ఫీల్డ్ వాళ్ళు కూడా కావాలి. ఇంజనీరింగ్ అంటే నేను అందులో కూడా వస్తారు, మన కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వస్తారు. బట్ ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే. ఇప్పుడు ఈ కంటెంట్ బట్టి
మీరు ఎంతైనా రాయొచ్చు మ్యాటర్. ఓకే. అది. ఇది కంప్లీట్‌గా మనకి వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అని అంటే. క్లియర్‌గా మీరు 2 మార్క్స్‌లో అడిగినా, 4 మార్క్స్‌లో అడిగినా ఈ కంటెంట్ అయితే ఎలాబరేట్ చేసుకొని రాయొచ్చు. ఓకేనా. నేను ప్రతి దానికి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ అనేది మనకు బాగా అర్థమైతే దాని నుంచి మన వర్డ్స్‌ని మనం క్రియేట్ చేసుకొని ఎప్పుడైనా రాసుకోవచ్చు మ్యాటర్. నేను దాన్నే నమ్ముతాను. నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. నా కంటెంట్ కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్. ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌ని క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? అసలు సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌కి చుట్టూ ఏమొస్తది? ఆటిల గురించి మనం కంప్లీట్‌గా నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా మాట్లాడదాం. ఈ వీడియో వచ్చేటప్పటికి ఇదనమాట. ఏంటి ఈ వీడియో మొత్తం? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే. ఓకే. ఇది మనకొచ్చిన వీడియో 1. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో క్లియర్ ప్రీవియస్‌గా చెప్పినట్టు సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌లోకి ఏమొస్తది? దాని గురించి అయితే కంప్లీట్‌గా మాట్లాడతాం. నేను మరి ఇంకోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేసి వాళ్ళు కూడా మనకి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ పీపీటీ అనేది మా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.